హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి గురువారం రోజు వ్లాగ్ అండి. ఇంక ఇక్కడ మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇదిగోండి, ఈరోజు మార్నింగే వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. 4:30 నుంచే పడుతుందంట. ఇక్కడ టైం వచ్చేసి 6 అలా అయింది. నేను డైలీ 6కి అలా లేస్తాను. ఇంకా బయటకు వచ్చి చూడగానే ఇంకా చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. అప్పటికి ఒక పెద్ద వర్షం పడి ఆగిపోయినట్లుంది. అప్పుడు మాత్రం చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఇదిగోండి, ఇక్కడ వరకు గడప దగ్గరకు కూడా వచ్చేసింది అనమాట వర్షం అయితే. ఆ జల్లదంతా కూడా అక్కడ వరకు పడింది. సో మార్నింగ్ ఇలా లేవగానే వర్షం చూస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. కానీ వర్షం పడుతుంది కదా అని చెప్పేసి కొంచెం బద్ధకంగా కూడా అనిపిస్తుంది. అంటే ఆ చల్లదనాన్ని చూస్తే ఏంటంటే ఇంకాసేపు పడుకుందామా అనిపిస్తుంది అనమాట. నేను ఈ రోజు అదే చేశాను. 6కి లేచాను. ఇంకా వర్షాన్ని చూసి మళ్ళీ వెళ్ళి పడుకున్నాను అనమాట. ఇంకా పనేముంది, మార్నింగ్ కిచెన్ అంతా కూడా ఇంకా నైటే క్లీన్ చేసుకుంటాను కాబట్టి ఇక లేవగానే బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేయడమే కదా. ఇంకా మా వారు లేరనమాట. 1 డే వర్క్ మీద నిన్న మార్నింగ్ ఊరెళ్ళి ఈ రోజు మార్నింగ్ వచ్చారు. పాపం వర్షం 4:30 నుంచే పడిందంట. అప్పటికే వచ్చున్నారు కానీ వర్షం వల్ల ఇంకా రాలేకపోయారు. మంగళగిరిలో ఉన్నారనమాట. ఇంకా మళ్ళీ వర్షం కొంచెం ఆగిన తర్వాత 6కి అలా స్టార్ట్ అయ్యి ఇంకా అలా 6:45-7కి అలా ఏమో ఇంక ఇంటికి వచ్చేసారు. ఇంకా తను వచ్చేంత వరకు కూడా నేను కాసేపు అలా పడుకున్నాను. నిద్రపోలేదు కానీ బట్ ఊరికే అలా పడుకున్నాను. ఇంకా పిల్లలేమో లేవలేదనమాట. వాళ్ళు ఇంకా హాలిడేస్ కాబట్టి ఇక్కడికి వస్తే మాత్రం 7:30 8:30 అలా అవుతుంది. నిన్నైతే మా చిన్నోడు ఏకంగా 9:30కి లేచాడండి. అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బయట పడుకుంటాం కాబట్టి అసలు 5:30కి 5:45కి లేచేవాడు. బట్ ఇక్కడ మాత్రం కొంచెం లేట్గానే లెగుస్తున్నారు. లోపల కదా ఏం తెలియట్లేదు అనమాట, తెల్లారిందా లేదా అనేసి. సో అలా ఉంటది ఇక్కడైతే. ఇంకా అలా మా వారు కూడా వచ్చారు. ఇంకా కాసేపు మళ్ళీ పడుకొని మళ్ళీ అప్పుడు ఇల్లదంతా కూడా ఊడ్చేసి ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. వెతుక్కున్నాను ఈరోజు ఇంట్లో ఏమున్నాయా ఏం లేవా అని చెప్పేసి. నిన్నేమో నానపెట్టడం, పగలేమో గుర్తుండదండి నాకు. ఇంకా మార్నింగ్కి ఏమి లేకపోతే ఏమున్నాయా అని చెప్పేసి వెతుక్కోవడమేనమాట నా పని. అండ్ అందులోనూ ఇప్పుడు హాలిడేస్ కదా, ఏదో ఒకటి చేద్దాంలే అని అనిపిస్తుంది అనమాట. మామూలుగా స్కూల్ ఉందనుకోండి, అప్పుడు హడావిడి పడలేక ఇడ్లీకో దోశకో ఏదో ఒక దానికి వేస్తూ ఉంటాను. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా హాలిడేసే కదా, మార్నింగ్ లేచి ఏదో ఒకటి చేసేయొచ్చులే అన్నట్లుగా ఆలోచిస్తున్నాను అనమాట. సో ఇంకా అలా చూస్తే ఏంటంటే గోధుమ పిండి ఉంది కానీ ఇది కొంచెమే ఉంది. వీళ్ళేమో చపాతీ అను ఆలు కర్రీ అడిగారు అనమాట. అది కొంచెమే ఉంది, అందరికీ రాదు అని చెప్పేసి చూస్తే ఇంకా గోధుమ రవ్వ కొంచెం ఉందన్నమాట. సో ఇంకా గోధుమ రవ్వతో ఉప్మా అయితే చేస్తున్నాను. మా ఇంట్లో ఇష్టంగా తింటారు గోధుమ రవ్వ, ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. ఈ బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అది చాలా తక్కువ. అండ్ సేమియా కూడా తింటారు కానీ బట్ గోధుమ రవ్వ ప్రిఫర్ చేసినంతగా చెయ్యమన్నమాట. గోధుమ రవ్వే ఎక్కువ తింటాము. చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. ఇది నాకు పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. అంటే మొన్న ఊర్లో ఉన్నప్పుడు అమ్మమ్మ వచ్చింది కదా, సో అక్కడ చేస్తే 10-15 సార్లు అడిగింది, ఎలా చేసావో చెప్పు, ఎలా చేసావో చెప్పు, ఏదో మ్యాజిక్ చేసావు, చాలా బాగా వచ్చింది, తినే కొద్దీ తినాలనిపిస్తుంది, పొడి పొడిలాడుతూ బాగా వచ్చిందని చెప్పి ఎన్నిసార్లు అడిగింది. రవ్వను వేయించావా అది ఇది అని చెప్పేసి. అదేం చేయలేదు, నార్మల్గానే చేశాను. అంటే మరి మేం చేస్తే ఇలా ఎందుకు రాదు, ముద్ద ముద్దగా వస్తుంది, అసలు దీని ముద్ద అవుదా అనేసి చెప్పింది అనమాట. అదేముండదు, వాటర్ కరెక్ట్ రేషియోలో వేస్తే కరెక్ట్గానే వస్తుంది, చక్కగా పొడి పొడిలాడుతూ అని చెప్పాను. సో ఇంకా అలా మీకు కూడా ఎవరికన్నా ముద్దగా వస్తుందేమో అని చెప్పేసి ఇక్కడ మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మామూలుగా ఆయిల్ వేసుకొని ఆవాలు, పచ్చిశనగపప్పు, పల్లీలు అవి వేసుకున్నాను. జీడిపప్పు ఉంటే అవి కూడా వేసుకోండి, బాగుంటాయి. అండ్ కొంచెం అల్లము, పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ప్రజెంట్ నా దగ్గర అల్లం లేదు, వేయలేదనమాట. పచ్చిమిర్చి ఏమో ఇంకా మా చిన్నోడు ప్లేట్లో వేసి వేయక తలకే అడుగుతాడు, పచ్చిమిర్చి వేసావా అని చెప్పేసి. అందుకే పచ్చిమిర్చి కూడా వేయలేదు. కొంచెం కరివేపాకు వేసి తర్వాత ఉల్లిపాయలు, కొంచెం క్యారెట్ అయితే వేసుకొని అవి ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఒక కప్పు రవ్వ అనుకోండి. ఈ రవ్వ నేను 1.5 కప్పు వరకు వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ రవ్వకి. గోధుమ రవ్వలో కూడా మనకి 3 రకాలు ఉంటాయండి. ఒకటేమో చాలా సన్నగా ఉంటదనమాట. అండ్ ఇదొచ్చేసి సెకండ్ సైజు మీడియం సైజులో ఉంటది. అండ్ ఇంకొక సైజు మన నూకలు ఉంటాయి చూసారా, ఆ సైజులో ఉంటదనమాట. దీనిలోనే 3 సైజుల్లో మనకి రవ్వ అయితే ఉంటది. సో నేను తీసుకున్న దానికి 1 కప్పు రవ్వకి 1.5 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. ఇంకా సన్నగా ఉన్న రవ్వకి 1.25 కప్పు వాటర్ సరిపోతుంది. ఇంకా నూకల్లాగా ఉంటాయని చెప్పాను కదా, దానికి 1.35 వాటర్ వేసుకున్నాం అనుకోండి, మనకి చక్కగా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తదనమాట. సో వంట బాగా రావాలి అంటే ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ పెద్ద చెఫ్సే అవసరం లేదు. కొన్ని ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తెలిస్తే చాలు, చాలా పర్ఫెక్ట్ గా చేసేయచ్చు. వారికి పని చెప్పడం కంటే పెద్ద పనేమి లేదు ఫ్రెండ్స్.
సో టిఫిన్ చేశాం కదా, ఇంకా గ్రీన్ టీ తాగి చాలా రోజులు అవుతుంది, కొంచెం గ్రీన్ టీ పెట్టుకురా ఈ ఒక్క రోజు అనేసి చెప్తే వచ్చి ఏం చేశారో చూపిస్తాను రండి. ఇదిగోండి, మంచిగా వాటర్ వేయి, మరిగిన తర్వాత లీవ్స్ వేయి అని చెప్పేసి అన్నాను. ఇదిగోండి వెతుక్కొని ఇదైతే తీసారనమాట. గ్రీన్ టీ లీవ్స్కి టీ పొడికి అక్కడ తేడా తెలియట్లేదు, నాకైతే అర్థం కాలేదు. టీ పొడి వేశారు. అబ్బా ఇదిగోండి, ఇది వచ్చేసి రెడ్ లేబుల్ది, ఇది మసాలా టీ పొడి ఏదో ఉంటుంది కదా అదనమాట. ఆకులు ఉన్నాయి కదా దానిలో అనేసి మీరు వేసారంట. చూడండి, అయ్యో గ్రీన్ టీ లీవ్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇదిగోండి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇది ఫ్రంట్ పెట్టి ఉండాల్సింది, ఈజీగా కనపడేది. మేము అనుకునేసరికి ఇది కనపడలేదు, ఇది కూడా కొంచెమే ఉంది. సో అది ఇలా ఉంటుంది, చెప్పేది ఒకటి అయితే చేసేది ఇంకొకటి అనమాట. ఇదేంటి టీ పొడి వేసావనేసి అంటుంటే ఇప్పుడేమో నవ్వుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, కొంచెం పాలు వేసేసి సైలెంట్గా టీ పెట్టేస్తాయి ఇక. సో అదండి, గ్రీన్ టీ లీవ్స్ ఎక్కడున్నాయో తెలియకపోతే నన్ను అడగాలి కదా ఒక మాట, లేదంటే నేనే ముందు చెప్పి ఉండాల్సింది. కానీ తెలుసు కదా అప్పుడప్పుడు కొంచెం వేస్తూ ఉంటారు అని నేను అనుకొని ఇంక నేను చెప్పలేదన్నమాట. తీరా చూస్తే ఇలా చేసి మళ్ళీ వచ్చి చూడండి ప్రశాంతంగా పడుకున్నారు అనమాట. సో అదేమంటే దానిలో కూడా ఆకులు ఉన్నాయి కదా, అదే గ్రీన్ టీ లీవ్స్ అనుకున్నాను అనేసి అంటున్నారు. ఇంకేం చెప్తాం మనం మాత్రం. ఇంకా అలా డికాషన్ మొత్తం కూడా తీసేసి కొంచెం ఉంచి కొంచెం మిల్క్ వేసేసి ఇంకా అలా టీ పెట్టేసుకొని తాగేసాం అనమాట ఆ రోజుకైతే. ఇంకా అదండి. ఇంకా ఉప్మా దగ్గర ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. నేను పచ్చిశనగపప్పు ఇంకా పల్లీలు అవి ముందే వేసేసాను కదా ఆయిల్లో. మేము అలా అయిపోగానే వెంటనే ప్లేట్స్లో వేసుకొని తినేస్తాము. సో పప్పులు కూడా మెత్తబడకుండా బాగుంటాయి అనమాట. అలా కాకుండా ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మార్నింగే చేసేస్తాం కదా, పిల్లలకి పెట్టేస్తాము అండ్ మనం ఎప్పుడో తర్వాత తింటాము. అప్పుడు ఏంటంటే పల్లీలు జీడిపప్పు మెత్తబడిపోతూ ఉంటాయి. సో దానికి ఏంటంటే ముందుగానే పల్లీలు జీడిపప్పు అవి ఫ్రై చేసుకొని, పచ్చిశనగపప్పు అవి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని, ఇంకా నెక్స్ట్ ఉప్మా మొత్తం కూడా చేసేసిన తర్వాత లాస్ట్లో ఆ పల్లీలు జీడిపప్పు యాడ్ చేసామనుకోండి, మనం తినే టైంకి కూడా పప్పులు అనేవి క్రిస్పీగా చాలా బాగుంటాయి అనమాట, మెత్తబడకుండా లేకుండా. ఎంతైనా పప్పు పంట కింద క్రిస్పీగా తగిలితేనే బాగుంటుంది కదా. సో అందుకని నేను ఆ టైంలో అలా చేస్తాను. ఇప్పుడు మాత్రం వెంటనే తినేస్తాం కదా అని ఇలా చేశాను అనమాట. సో అదండి, ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా టీ తాగేసి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బిగ్ బాస్కెట్లో నిన్న కొన్ని వెజిటేబుల్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు, ఉల్లిపాయలు చిన్నుల్లిపాయలు అల్లం అసలు ఏం లేవన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా బిగ్ బాస్కెట్లో కొన్ని వెజిటేబుల్స్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇంకా నిన్న ఈ రోజు ఏంటి కొంచెం హెడేక్గా అనిపిస్తుంది, ఏంటో ఊరికి పడుకోవాలనిపించడము అలా అయితే ఉందన్నమాట. సో అందుకని చెప్పి నిన్నైతే మోస్ట్లీ ఎక్కువ పడుకునే ఉన్నాను. అంటే కొంచెం మన మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి మోస్ట్లీ నిన్న పడుకునే ఉన్నాను అనమాట. ఇంకా అలా ఈరోజు ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా అవి ఏంటంటే నెట్ బ్యాగ్స్లోనే వచ్చాయి కాబట్టి నేను మళ్ళీ సపరేట్గా వాటిని ఆర్గనైజ్ చేయకుండా ఆ నెట్ బ్యాగ్స్లోనే ఉంచేసి నేను ఇంకా అలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. బెండకాయలు, బంగాళదుంపలు, టమాటాలు, ఉల్లిపాయలు, అలా ఇంకా క్యారెట్ అలాంటివి అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఇంకేమన్నా కావాలంటే ఇవి అయిపోయేసరికి మా వారు మామూలుగా బయట తీసుకొస్తారు, నేను అంత సామాన్యంగా పెట్టను. కానీ ఇంకా నన్ను తను ఊరు వెళ్ళారు కదా అని చెప్పేసి ఇంకా అలా పెట్టాను అనమాట. సో అది ఇంకా మరి మేము వండుకొని తినాలి కదా, ఈవెన్ ఎగ్స్ కూడా లేవు, ఉల్లిపాయలు కూడా లేవు. ఉల్లిపాయలు అన్న ఉంటే ఎలాగోలా మేనేజ్ చేసేదాన్ని. ఇంకా అలా ఒక 2 kgs ఉల్లిపాయలు పెట్టాను. మామూలుగా ఊళ్ళోకి వస్తాయి అత్తయ్య తీసుకుంటారులే అని చెప్పేసి ఇంకా అలా ఒక 2 kgs పెట్టాను అనమాట. ఇంకా అల్లం కూడా పెట్టాను కానీ వాళ్ళు మిస్ అయిందంట, రాలేదు. ఇంకా అందుకని మా వారు ఇంక ఈరోజు అయితే బయట షాప్లో తీసుకొచ్చారనమాట. సో అది ఇంకా వెజిటబుల్స్ అన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా ఉల్లిపాయలు చిన్నుల్లిపాయలు మాత్రం ఈ బాస్కెట్లో అయితే వేసేస్తాను అనమాట. కానీ మనం బయట మార్కెట్లో తెచ్చుకున్న వాటికి అండ్ ఇలా ఆర్డర్ పెట్టుకున్న వాటికి ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువగా అనిపిస్తాయి, ఎందుకంటే ఇవి హోమ్ డెలివరీ అవుతాయి కదా మనకి. సో ఆ ఛార్జెస్ అవన్నీ కూడా వీటిల్లోనే వాళ్ళు కలిపేస్తారు కాబట్టి మనకు కొంచెం ప్రైజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. అదే మనమే వెళ్ళి తెచ్చుకున్నాం అనుకోండి, చూసి మంచివి తెచ్చుకోవచ్చు అండ్ ప్రైసెస్ కూడా తక్కువగా ఉంటాయి. నేను పెద్దగా అయితే పెట్టను కానీ రెగ్యులర్గా ఏం పెట్టను. మీరు చూస్తూనే ఉంటారు కదా, మా వారు ఇక మార్నింగ్ డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు అలా అయితే తీసుకొస్తూ ఉంటారు కూరగాయలు అవన్నీ కూడా. ఇక ఎప్పుడైనా అసలు లేవు తప్పదు ఇక వెళ్ళడం కుదరదు అనుకుంటే మాత్రమే అలా పెడుతూ ఉంటాను. కానీ అంటే ఇంకా మోస్ట్లీ ఎవరైనా అలానే చేస్తారనుకోండి, నేను ఒక్కదాన్నే కాదు. బట్ బయట కొనుక్కోవడమే చాలా వరకు బెస్ట్ అనమాట. అందులోనూ మళ్ళీ ఏంటంటే విలేజెస్లో అలాగా
మామూలుగా ఫార్మర్స్ అమ్ముతూ ఉంటారు కదా బయట పొలాల్లో పండించినవి అక్కడే కూర్చొని అమ్ముతూ ఉంటారు. వాళ్ళ దగ్గర అయితే ఇంకా తక్కువకి వస్తాయి అండ్ ఎంచక్కా ఫ్రెష్‌గా కూడా వస్తాయి అన్నమాట. సో ఎప్పుడన్నా అలా కనిపిస్తే అలాంటి వాళ్ళ దగ్గర కూడా తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే కొంచెం వాళ్ళకి కూడా ఎంతో కొంత డబ్బులు ప్రాఫిట్ అనేది వస్తూ ఉంటది కదా! సో అలా అన్నమాట. సో అదండి, ఇంకా ఆనియన్స్, చిన్నుల్లిపాయలు అన్నీ కూడా పెట్టేసాను అండ్ రైస్ బ్యాగ్ కూడా ఇంకా డ్రమ్‌లో అయితే వేసేసాను. కొంచెం సరుకులు ఉంటే ఇంకా అవన్నీ కూడా సైడ్‌కి నెట్టేసేసి ఇంకా రైస్ బ్యాగ్ కూడా వేసేసాను అన్నమాట. అండ్ ఇంకా ఈ రోజు లంచ్‌కి వచ్చేసి ఇక్కడ చికెన్ ఫ్రై అండ్ ఇంకా ప్లెయిన్ రైస్ అయితే చేస్తూ ఉన్నానన్నమాట. ఏమో పిల్లలు అడిగారు ఇంకా చికెన్ చికెన్ అని చెప్పేసేసి, అందులోను ఫ్రై కూడా తిని చాలా రోజులు అయిపోతుందన్నమాట. ఇంకా అందుకని మా వారు ఇంకా అలా చికెన్ తీసుకొచ్చారన్నమాట. ఇంకా చికెన్ ఫ్రై చేస్తున్నాను కదా, దానిలో కొంచెం ప్లెయిన్ బిర్యానీ లాగా చేద్దాంలే అంటే కొంచెం ఫ్లేవర్డ్ రైస్ లాగా చేద్దాంలే అని చెప్పేసేసి ఇంక ఈరోజు లంచ్ ప్రిపరేషన్ అయితే ఇది చేస్తూ ఉన్నాను. అండ్ చికెన్ ఫ్రై కోసం అయితే అక్కడ ఆయిల్ వేసేసి చికెన్ పీసెస్ అయితే వేసేసాను. కొంచెం సాల్ట్, పసుపు వేసి మూత పెట్టేస్తే అవి చక్కగా మనకు కొంచెం ఉడుకుతాయి అన్నమాట. ఇంక ఈలోపు రైస్ కూడా నానపెడదాంలే అని చెప్పేసేసి ఇంకా బాస్మతి రైస్ తీసాను. నేను బేసిక్‌గా బాస్మతి రైస్‌తో చెయ్యనండి. దమ్ బిర్యానీ అయితే మాత్రం చేస్తాను. ఈ నార్మల్‌గా ఇలా రైస్ అనుకోండి, ఏదన్నా ప్లెయిన్ పులావ్ అలా అనుకోండి, నార్మల్ రైస్‌తోనే చేస్తాను. కానీ బాస్మతి రైస్ ఫ్లేవర్ తిని చాలా రోజులు అయిపోతుందని చెప్పేసేసి ఈరోజు ఇంకా బాస్మతి రైస్‌తోనే చేస్తున్నానన్నమాట. ఇలా ప్లెయిన్ పులావ్ లాగా బాస్మతి రైస్‌తో చేస్తే ఏంటంటే కొంచెం ముద్ద ముద్దగా అనిపిస్తది నాకు. అందుకని చెప్పి నేను మోస్ట్‌లీ దమ్ బిర్యానీకే అవి యూజ్ చేస్తాను. నార్మల్ పులావ్‌కి ఇంకా మామూలుగా ఇంట్లో తినే పని అయితే నార్మల్ రైసే వేస్తాను. ఎవరన్నా వస్తే మాత్రం బాస్మతి రైస్‌తో చేస్తా అనమాట. సో ఇంకా అలా రైస్ అయితే నానపెట్టేసాను అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా ఏమీ లేవు కదా! ఏం ప్రిపేర్ చేసుకోలేదు ఇంకా. మొన్ననే కదా వచ్చాను. ఇంక అలా కావాల్సినవి కొన్నయితే ప్రిపేర్ చేయాలి. అండ్ ఈరోజు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి కాబట్టి ఇంకొంచెం అయితే అలా ప్రిపేర్ చేశాను. ఎక్కువ చేసి నెలల తరబడి అయితే స్టోర్ చేసుకోనండి. మోస్ట్‌లీ ఒక 1 వీక్‌కి చేస్తా అంతే. ఈ చిన్న డబ్బా ఉంది కదా, దీనికే పెట్టుకుంటా అనమాట. అంతకు మించి నేను ఎక్కువైతే చెయ్యను. ఎంతైనా ఫ్రిడ్జ్‌లో పెడతాం కాబట్టి మనం ఫ్రెష్‌గా చేసుకుంటేనే బావుంటది. బట్ మనకి కొంచెం బిజీగా అప్పటికప్పుడు హడావిడి పడకుండా కొంచెం ప్రిపేర్ చేస్తాను. చెప్పులేసుకోవచ్చుగా. టీవీ రిమోట్ కూడా తీసుకెళ్ళావా? లేదు, కట్టేశాడు. నువ్వు కోసుకురావయ్యా. పెడతాను, నువ్వు కోసుకురా. మంచి ఆకులు కోసుకురా. ఇదంతా అదేగా, ఇది మొత్తం అదేగా. ఆడే కూర్చున్నావేంది? కింద గిల్లుతున్నావు. కొమ్మలు కోసుకురాలే, ఆకులు నేను గిల్లుకుంటా. అట్టట్టు చెట్టు బీకేవు, మా అమ్మ కొట్టిద్ది. అదేంది పడేసావు? అది వాడు పుదీనా కోసం వెళ్ళాడు ఫ్రెండ్స్. పెడతాలే, రారా. ఓయ్, టైం చూపించిన ఎంత అయిందో. మా వారి వల్ల ఈరోజు లేట్ చూడండి, 12:30 అయింది. అయిపోయేసరికి 1:30 అవుతుంది. అమ్మా, నాకేదోలా ఉండి నేను అప్పటి వరకు అంటే టిఫిన్, టీ తాగేసి పడుకున్నాననమాట. ఇంకా ఇంట్రెస్ట్ తెచ్చుకొని మళ్ళీ వంట చేయాలి, లేట్ అయిపోద్ది, పిల్లల గోల చేస్తారని చెప్పి నేను ఇంకా కిచెన్‌లోకి రాగానే మా వారి ఫోను మొన్న జేబులోంచి జారి బస్ కింద పడి పగిలిపోయిందంట. ఇంకా వేరొక ఫోన్ ఉంటే అది యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త మొబైల్ తీసుకోవాలని చెప్పి ఇంకా అలా నా దానిలో యాప్ ఉంది అని చెప్పేసి ఇంకా అలా పిలిచి ఆ ఫోన్ బావుంటది, ఈ ఫోన్ బావుంటది అని చెప్పేసి అవి ఇవి చూసేసరికి ఇంకా అలా 12 అయిపోయిందనమాట. ఇంకా అందుకే ఈ రోజు లంచ్ ప్రిపేర్ చేయడం అయితే లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 12 కలా స్టార్ట్ చేశాననమాట ఇక్కడ వంట చేయడం అయితే. అండ్ అక్కడ టైం కూడా చూసారు కదా, 12:30 అలా అయితే అయింది. ఇంకా మా వాడైతే కొంచెం పుదీనా తీసుకొచ్చాడనమాట. సో ఏముందిలేండి, చికెన్ ఫ్రైయే కదా, సో ఫ్రై కాబట్టి ఫ్రై అవుతూ ఉంటది. అండ్ ఇక్కడైతే రైస్ కూడా చేసేస్తూ ఉన్నాను. ఏం లేదు, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి కొంచెం స్పైసెస్ వేసి కొంచెం పుదీనా వేసి రైస్ లాగా చేస్తున్నానండి. అంటే మామూలు రైస్ కాకుండా కొంచెం అలా స్పైసెస్ లాగా వేసి కొంచెం ఆ ఫ్లేవర్ తగిలేలాగా కొంచెం అలా అలా అని పులావ్, వెజ్ పులావ్ అలా అయితే ఏం కాదు. మామూలుగా అయితే టొమాటో వేస్తాను, క్యారెట్ వేస్తాను, ఇంకా గ్రీన్ పీస్ కానీ అట్లా ఏమన్నా ఉంటే అవన్నీ వేస్ట్ చేస్తాను. బట్ అంతలా చేయకుండా మామూలుగా సింపుల్‌గా ఇలా చేసేస్తున్నాననమాట. సో అది ఇంకా ఫైనల్‌గా వాటర్ అయితే వేసుకున్నాను. ఒక గ్లాస్ రైస్‌కి 1.25 గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని ఇంకా అలా మూత పెట్టేసి కుక్ చేసుకోవడమే. యాక్చువల్లీ అక్కడ నేను సాల్ట్ వేయడం అయితే మర్చిపోయాననమాట. తర్వాత గుర్తొచ్చింది, అరే సాల్ట్ వేయలేదు కదా అని చెప్పేసి మళ్ళీ అప్పుడు లిడ్
లిడ్ ఓపెన్ చేసి కొంచెం సాల్ట్ అయితే వేసేసాను అనమాట. ఇంక ఇక్కడ చికెన్ కూడా కొంచెం అలా ఫ్రై అయింది అనమాట. ఈ స్టేజ్ లో ఇంకా పీసెస్ అన్ని కూడా సైడ్ కి లాగేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఈ స్టేజ్ లో నేను ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయనండి. మామూలుగా నేను అల్లము, వెల్లుల్లి, ధనియాలు, ఇంకా ఎండు కొబ్బరి ఇదంతా కూడా పేస్ట్ లాగా మామూలుగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసి లాస్ట్ లో వేస్తాను, కానీ ఈ స్టేజ్ లో ఎప్పుడు వేయలేదన్నమాట. లేదంటే మామూలుగానే ముందుగానే ఉల్లిపాయలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలా చేసేస్తాను. బట్ ఈ స్టేజ్ లో వేయడం వల్ల నాకు ఎట్లేదన్నా కొంచెం కర్రీ టేస్ట్ అయితే డిఫరెంట్ గా అనిపించింది అనమాట. రెగ్యులర్ గా చేసేలాగా అనిపించలేదు. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ స్టేజ్ లో వేయడం వల్ల మేబీ ఆ పచ్చివాసన వల్ల ఏమో అంత పచ్చివాసన ఏమి లేదు, కానీ బట్ కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్ గా వచ్చింది అనమాట. ఇంకెప్పుడు కూడా ఇలా చేయొద్దు అనిపించింది. ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు కదా అని చెప్పేసి ఇంకా లేట్ అయిపోయింది అప్పటికే అని ఇంకా చికెన్ ముందుగానే వేసేసాను అనమాట. ఇంకా ధనియాల పొడి, గరం మసాలా అవి ఎటు ఉన్నాయిలే అని చెప్పేసి ఈ స్టేజ్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. టేస్ట్ అయితే బాగానే ఉందిలే, కానీ బట్ ఎక్కడో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అనమాట. సో అది ఇంకా తర్వాత ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి అయితే వేసుకొని ఇంకా లాస్ట్ లో టేస్ట్ కి తగ్గట్టుగా కారము, ధనియాల పొడి, గరం మసాలా అయితే వేసేసాను. అండ్ ఫైనల్ గా కొంచెం పుదీనా అయితే వేసేసాను. అంతేనండి, చికెన్ ఫ్రై రెడీ అనమాట. అండ్ ఇక్కడ రైస్ కూడా రెడీ. ఒక 2 విజిల్స్ పెట్టేస్తే రైస్ అయితే కుక్ అయిపోతుంది. దీన్ని ఏంటంటే ఇంకొక దానిలోకి సపరేట్ చేశాను, ఎందుకంటే వేడి మీద కొంచెం ముద్దగా అనిపిస్తుంది కదా. సో ఇంకొక దానిలోకి సపరేట్ చేస్తే కొంచెం మిక్స్ చేయడానికి బాగుంటుంది అండ్ రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది అని చెప్పేసి ఇంకొక బౌల్లో కూడా అలా సపరేట్ గా తీసాను అనమాట. ఇంకా అలా వేడిగా రైస్ అండ్ చికెన్ కర్రీ చాలా రోజులు అయిపోతుంది అనమాట నిజానికి తినేసి. ఇంకా అలా ఈ రోజు మధ్యాహ్నం అయితే మంచిగా తినేసాము. ఒక 2 గ్లాసెస్ వరకు రైస్ అయితే వేసాను, కరెక్ట్ గా సరిపోయింది అనమాట. కొంచెం ఏమో అత్తయ్యకి ఇచ్చాను అండ్ ఇంకా రిమైనింగ్ రైస్ మాకు ఆ మధ్యాహ్నం వరకు కరెక్ట్ గా సరిపోయింది. మిగలలేదు, ఏం లేదు. కొంచెం మిగిలేలా ఉందని చెప్పి ఇంక నేను మా వారు ఎలాగోలా తినేసి పట్టించాము అనమాట. మధ్యాహ్నానికి మాత్రం మంచిగా స్టమక్ ఫుల్ అయిపోయింది. కడుపు నిండా తింటే కంటి నిండా నిద్ర వస్తుంది అంటారు కదా. సో చాలా మందికి ఆఫ్టర్నూన్ తినగానే పడుకునే హ్యాబిట్ అయితే ఉంటది. సో నాకు అసలు ఇంతకు ముందు నేను అసలు పడుకునేదాన్నే కాదు, కానీ బట్ ఇక్కడ ఉంటే మాత్రం ఏంటో అలా మామూలుగా క్యాజువల్ గా పడుకున్నా కూడా అలా తెలియకుండా నిద్రపోతాను అనమాట. ఏదన్నా పని చేసుకుంటూ ఉన్నా లేకపోతే టీవీ చూస్తూ ఉన్నా అట్లయితే ఏముండదు, కానీ బట్ క్యాజువల్ గా ఊరికే అలా పడుకుందాము అంటే ఇక తెలియకుండా నిద్రపోతాను. లేచి తర్వాత తెలుసు ఓహో నేను పడుకున్నానా అని చెప్పేసి. మామూలుగా అయితే పడుకోను. ఇంకెప్పుడన్నా నిద్ర వస్తే మాత్రం పడుకుంటాను, కానీ బట్ చాలా తక్కువ అనమాట తిన్న వెంటనే పడుకోవడము. అలా పడుకోకూడదు అని అంటూ ఉంటారు మామూలుగా తిన్న వెంటనే. సో ఇంకా అలా ఉంటది అనమాట నా రొటీన్ అయితే. ఇంకా తర్వాత ఈవినింగ్ అవొస్తుంది. ఇక్కడైతే ఇంకా మంచిగా హెయిర్ కి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. చాలా రోజులు అయిపోతుంది నేను ఊరు వెళ్ళిన దగ్గర నుంచి అస్సలు హెయిర్ కి ఆయిలే పెట్టలేదు అనమాట. ఇంకా అలా కొంచెం ఏంటో నిన్న కూడా హెడేక్ గా అనిపించింది కదా అని చెప్పేసి ఇంకా అలా మంచిగా హెయిర్ కి ఆయిల్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. నేను ఊరు వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ కొంచెం తక్కువగా ఉంది. ఇప్పుడు చూస్తేనేమో కొంచెమే ఉందన్నమాట. మా వారు కూడా నాకులాగా పెట్టరు అనమాట. ఎప్పుడైనా ఒకసారి, మంత్లీ ఒకసారి లేదంటే ఒక 20 days ఒకసారి అలా పెడుతూ ఉంటారు. పెట్టినప్పుడు మాత్రం అసలు ఒక 1/4 kg నూనె పెడతారనమాట. ఎలా అంటే ముఖం మీద కారిపోతూ ఉంటది ఆయిల్, అలా పెట్టేస్తారు. నేను మాత్రం మరి అంత కారేలాగా పెట్టను, కానీ బట్ నాకు రిలాక్సింగ్ గా అనిపించేలాగా కొంచెం అలా మసాజ్ లాగా చేసుకుంటాను అనమాట. ఇంకా మళ్ళీ ఆయిల్ పెట్టకపోతే హెడేక్ ప్రాబ్లమ్ అట్లాగైతే నాకు పెద్దగా ఏమి ఉండదు. ఒక్కొక్కసారి ఆ స్ట్రెస్ వల్ల వస్తుంది, తప్పదు, అది ఎవరికైనా కామన్. కానీ బట్ డైలీ ఆయిల్ పెట్టకపోతే అలా మాడు నొప్పి కానీ అలా ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ నైట్ టైం హెడ్ బాత్ చేస్తే మళ్ళీ కోల్డ్ రావడము, సో అలాంటివి ఏమి ఉండవు అనమాట. అది నాకు ఒక పరంగా మంచి విషయం అని చెప్పుకోవాలి. ఇంకెటు నైట్ హెడ్ బాత్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అలా ఈవినింగ్ టైము ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ ఏంటంటే ఊరు నుంచి కరివేపాకు తెచ్చుకున్నాను కదండి, అది ఆకులైతే గిల్లలేదన్నమాట. ఇంకా ఈ రోజు గిల్లుదాంలే అని చెప్పేసి ఇంకా ఆకులన్నీ కూడా అలా తీసేసి ఒక డబ్బాలో అయితే పెట్టేద్దాము అని ఇంకా ఆకులన్నీ కూడా తీసేస్తూ ఉన్నాను. ఆకులన్నీ కూడా బాగున్నాయి అన్నమాట. ఎక్కడ కూడా పాడవడం అలా ఏం లేదు అండ్ ఫ్రెష్ గా ఉంది. ఎందుకంటే మేము ఊరు నుంచి వచ్చే ముందు రోజు నైట్ బాగా వర్షం పడింది అనమాట. ఇంకా దీన్ని వాష్ చేసి వేయాల్సిన పని కూడా లేదు, చక్కగా డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు అనమాట. ఆకంతా కూడా చూశాను, ఎక్కడ కూడా
పాడవడం అలా అయితే లేదు, మంచి ఆకే ఉంది. అండ్ ఆ రోజు వాన కూడా పడింది కాబట్టి ఫ్రెష్గా ఉందన్నమాట ఆకు కూడా. సో ఇంకా అలా ఇలా ఒక డబ్బాకైతే పెట్టేశాను, ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా అలా ఊరు నుంచి తెచ్చుకుంటా అనమాట వెళ్ళినప్పుడు కూడా. ఇంకా దీన్ని అయితే అలా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను. ఒకసారి పైన కూడా ఒక టిష్యూ పెడితే అప్పుడు ఏంటోనండి త్వరగా పాడైపోయింది అనమాట. ఇంక అందుకని చెప్పి పైన టిష్యూ అయితే ఏం పెట్టట్లేదు, కింద మాత్రమే వేసుకున్నాను ఒక 2 టిష్యూస్ అలాగా. సో అది ఇంకా ఆ తర్వాత ఏంటంటే మార్నింగ్ టీ పెట్టాను కదండి, అవి కొంచెం ఉన్నాయి. ఇంకా మా వారేటు పిల్లలకి బ్యాగ్స్ అవి తీసుకురావడానికని వెళ్ళారు. ఇంకా టైం అయిపోతుంది, ఇంకా నేను ఇంటికి రానులే డైరెక్ట్ గా డ్యూటీకి వెళ్ళిపోతాను అనేసి అన్నారు. ఇంకా నాకు నైట్ డిన్నర్ హడావిడి కూడా ఏమీ లేదు, ఇంకా కొంచెం టీ మిగిలితే ఇంకా అవి తాగేస్తూ ఉన్నాను. అండ్ మార్నింగ్ చికెన్ ఉంది, పిల్లలు ఇద్దరికి కొంచెం రైస్ పెట్టేస్తే సరిపోద్ది అనమాట. ఇంకా అంత హడావిడి ఏం లేదు కదా అని చెప్పి ఇంకా టీ తాగుతూ ప్రశాంతంగా సాంగ్స్ అయితే విన్నా. ఎన్ని రోజులు అవుతుందో సాంగ్స్ విని, బాగా మిస్ అయ్యాను అనమాట. ఇంకా అలా ఈ రోజు ఈవినింగ్ కూడా చాలా ప్రశాంతంగా గడిచింది అనమాట. సో ఇంకా మరి ఇది ఇవాల్టి వ్లాగ్. నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.